హైదరాబాద్ లో పోలింగ్ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు ఎన్నికల అధికారి దానకిషోర్. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ పోలింగ్ రోజున ఓటు వేయాలని కోరారు ఆయన. అసెంబ్లీ ఎన్నికల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు నిర్వహించామని, అదే అనుభవంతో లోక్సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామంటోన్న హైదరాబాద్ ఎన్నికల అధికారి దానకిషోర్తో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. మరికొన్ని గంటల్లో పోలింగ్ స్టార్ట్ కాబోతుంది. మరి హైదరాబాద్ జిల్లాలో ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు, ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, ఎంతమంది ఓటర్లు తమ యొక్క ఓటు హక్కుని వినియోగించుకోబోతున్నారు, అదేవిధంగా పోలింగ్ స్టేషన్లలో ఏ విధమైనటువంటి ఏర్పాట్లని జిల్లా అధికారులు చేశారు. మనతో జిల్లా ఎన్నికల అధికారి దానకిషోర్ గారు ఉన్నారు. మన అడిగి మీతో తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, జిల్లాలో ఎలాంటి ఏర్పాటు చేశారు, ఎంతమంది ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు? దాదాపు 41,70,000 మంది ఓటర్లు ఉన్నారండి. వీళ్ళందరూ కూడాను మనము ఎన్నికల్లో పాల్గొనేదానికి ఓటు హక్కును వినియోగించేందుకు కావాల్సిన సహకారాలను చేస్తున్నాము. ఇప్పుడు మీరు ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గం, సికింద్రాబాద్కి సంబంధించినటువంటి ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఇది ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నారు. ఇది డిఆర్సీ సెంటర్. స్టాఫ్ కూడా అందరూ రిపోర్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా ఇవ్వాల్సిన సామాగ్రి పోలింగ్ సిబ్బందికి ఇవ్వడం జరిగింది. అంతా కూడా తీసుకొని వాటిని చూసుకున్నారు. వాళ్ళకి భోజన వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకాసేపట్లో పోలింగ్ పట్టణాన్ని బయలుదేరుతున్నాయి. ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అన్ని ప్రదేశాల్లో కూడాను కొన్ని దగ్గరలో అయితే పోలింగ్ పార్టీస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు. 2-3 దగ్గరలో 1-2 దగ్గర సిబ్బంది కొంచెం తక్కువైంది. దాన్ని మనం రిజర్వ్ సిబ్బంది పెట్టి అడ్జస్ట్ చేసుకోవడం జరిగింది. పోలింగ్ స్టేషన్లో కూడాను దాదాపు 1000 పోలింగ్ స్టేషన్లో లైవ్ వెబ్ కాస్టింగ్ ఉంటుంది. ఒక 3,000 పోలింగ్ స్టేషన్స్లో స్టాటిక్ కెమెరాలు పెట్టాము. అవి కూడా టీమ్స్ చేరిపోయాయి. పీడబ్ల్యూడీ వాలంటీర్స్కి సంబంధించి కూడాను 2,000 మంది వాలంటీర్లు దాదాపు 170 వెహికల్స్తో ఉదయం ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఆ స్థానానికి వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే ఎంతమంది పోలింగ్ సిబ్బందిని ఎన్నికల్లో ఉపయోగించుకుంటారు? అంతేకాకుండా ఓటర్ స్లిప్స్ విషయంలో కూడా ప్రతిసారి ఇబ్బంది వస్తుంది. ఈసారి అలాంటి పరిస్థితులు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? దాదాపు 18,000 మంది సిబ్బందిని వాడడం జరిగింది. అందరూ కూడా అటెండ్ అవుతున్నారు. ఓటర్ స్లిప్లకు సంబంధించి మీకు ఇంతకు ముందే తెలియజేశాము. ఫోటో ఓటర్ స్లిప్ అనేది ఒక ఇండికేటివ్ స్లిప్ మాత్రమే. ఫోటో ఓటర్ స్లిప్ ఉన్నంత మాత్రాన అది గుర్తింపు పత్రంగా మీరు ఓటు వేయలేరు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం టీవీలో ఇచ్చాము, అలాగే ఇక్కడ కూడా స్క్రీన్స్లో పెట్టున్నారు. 11 ఐడెంటిటీ కార్డ్స్ మనము అడగడం జరిగింది. దాంతోపాటు ఈపిక్ కార్డ్స్తో ఏదన్నా కూడా ఈ 12 పత్రాల్లో ఏదైనా గుర్తింపు పత్రం తీసుకుపోతే చాలు. దాదాపు 98% ఫోటో ఓటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇన్ కేసు మీ చేతికి రాకపోతే కూడా అది పోగొట్టుకున్నా కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ పోలింగ్ స్టేషన్కి మీరు వెళ్ళి ఈ 12 గుర్తింపు కార్డులు ఏ గుర్తింపు కార్డు చూపించినా కూడాను మీకు ఓటు హక్కు ఉంటే దాన్ని వినియోగించుకోవచ్చు మీరు. సార్ ఇంకొకటి అంటే హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఓటర్లు ఓటింగ్కి రాకుండా ఉన్నటువంటి పరిస్థితి, ఓటింగ్ పరిస్థితి తక్కువగా నమోదవుతున్న పరిస్థితి. ఈసారి ఓటింగ్ పెరిగేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఈసారి ఓటింగ్ శాతం పెరిగేదానికి కూడా పోయిన అసెంబ్లీ ఎన్నికలు చేసిన దానికంటే కూడా చక్కగా చేశాం. ఈసారి ప్రత్యేకించి కాలేజీలో అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రముఖ ఫిల్మ్ స్టార్స్, వ్యక్తులు, స్పోర్ట్స్ స్టార్స్ ఇటువంటి వాళ్ళతో కూడా అప్పీల్ చేయించాము. అట్లాగే జీహెచ్ఎంసీ నుంచి దాదాపు 10.95 లక్షల ఫోన్ నంబర్లు మన దగ్గర ఉన్నాయి ప్రాపర్టీ పేయర్స్కి. వాళ్ళకందరూ కూడా మెసేజ్లు ఇవ్వడం జరిగింది, వచ్చి ఓటు వినియోగించుకోమని చెప్పి. అలాగే దివ్యాంగులకు సంబంధించి కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాము. కాబట్టి ప్రజలు ఎక్కువగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటారని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇంకోటి అంటే పోలింగ్ స్టేషన్లో ఎండాకాలం నేపథ్యంలో పోలింగ్ స్టేషన్లో వచ్చేటువంటి ఓటర్లకు ఇబ్బంది కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడాను షామియాను ఏర్పాటు చేసి బయట పోలింగ్ స్టేషన్ బయట నీడ కోసం ఏర్పాటు చేయడం జరిగింది ఎండాకాలం కాబట్టి. అట్లాగే మనము ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడాను ఈసారి ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా పెట్టాము. ఫస్ట్ ఎయిడ్ కిట్ బేసికల్లీ ఫర్ ఏదన్నా ఎండకు తగిలి సమస్యలు పోతే ఇచ్చేదానికి ఓఆర్ఎస్ శాషెట్స్, ట్యాబ్లెట్స్, కొంత బ్యాండేజ్లు కూడా పెట్టడం జరిగింది. చాలామంది స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ముందుకొచ్చి మజ్జిగలు ఇవంతా ఏర్పాటు చేస్తున్నారు. అయితే మనం జిల్లా యంత్రాంగం వైపు నుంచి కూడాను మనం ఏం చేసామంటే ఈసారి ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడాను మంచినీటి వసతి కల్పించడం జరిగింది. సార్ చివరిగా చెప్పండి సార్, ఏదైతే ఎన్నికలు ఉందో ఓటింగ్ శాతం పెరిగేందుకు మీరు ఓటర్లకి ఎలాంటి అప్పీల్ చేయబోతున్నారు? హైదరాబాదు మన స్టేట్కి, మన తెలంగాణ రాష్ట్రానికి తలమానికం లాంటిది. ఇక్కడి నుంచి మనం అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి. ఆదర్శప్రాయంగా ఉండేందుకు మీరందరూ కూడా ముందుకొచ్చి మీ యొక్క పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిని చక్కగా ఎన్నుకొని భారతదేశ ప్రభుత్వం నిర్మాణంలోనూ భారతదేశ నిర్మాణంలోనూ పాల్గొనాలని చెప్పేసి నేను పిలిపిస్తున్నాను ప్రజలకు. ఇది దానకిషోర్ గారు చెప్తున్నారు. ఏదైతే హైదరాబాద్ దేశానికి, రాష్ట్రానికి తలమానికమైనటువంటి ప్రాంతమని, కాబట్టి ఇక్కడ ఓటర్లు కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని ఆదర్శంగా నిల్చోవాలన్నటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అన్ని పోలింగ్ స్టేషన్లలో కూడా ఎండాకాల నేపథ్యంలో అన్ని రకాల ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు కూడా తీసుకోవడం జరిగిందని చెప్పేసి దానకిషోర్ అంటున్నారు. కెమెరామెన్ సత్యనారాయణతో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్.